హలో పీపుల్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. ఈ రోజైతే మనము ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం అనమాట. అసలు ఆ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటి అంటే, హౌ డు యూ కీప్ అప్ విత్ ఇండస్ట్రీ ట్రెండ్స్ అండ్ డెవలప్మెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అనమాట ఇది. సో దీనికి బేసిక్గా ఎలా ఆన్సర్ చేయాలో మనము ఈ వీడియోలో చూసేద్దాం. అండ్ ఒక ఎగ్జాంపుల్ కూడా ఇలా చెప్పాలి అనేసి మీకైతే చెప్తాను. సో ఎండ్ వరకు అయితే చూసేయండి. అండ్ అంతకంటే ముందుగా మీరు పైథాన్ కోడ్స్, అది కూడా ఫుల్ స్టాక్ కోడ్స్ నేర్చుకోవాలి అనుకుంటే నేనైతే ఒక ఆపర్చునిటీ అనేది మీకు చెప్దామని అనుకుంటున్నాను. అదేంటి అంటే, మన పైథాన్ లైఫ్ వాళ్ళు ఫుల్ స్టాక్ పైథాన్ కోడ్స్ని లాంచ్ చేశారనమాట. అది కూడా జస్ట్ 1999కి మాత్రమే. అండ్ ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఉంటుందన్నమాట. సో మీకు ఎలాంటి ప్రెషర్ లేకుండా హ్యాపీగా, యాక్చువల్లీ 2000కి పైథాన్ ఫుల్ స్టాక్ కోర్స్ అందించడమే బిగ్ థింగ్. దాంట్లో మీకు ఈఎంఐ ఆప్షన్ కూడా ఉందంటే ఇంకా అసలు స్టూడెంట్స్ అయితే వాళ్ళ పాకెట్ మనీతో ఫుల్ స్టాక్ పైథాన్ అనేది నేర్చేసుకోవచ్చు కదా. అసలు మరి ఈ ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్లో అసలు ఫీచర్స్ ఏమేమి ఉంటాయంటే, మాక్ ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేస్తామన్నమాట. అంతా అయ్యాక మీకు లైక్ ఇంటర్వ్యూస్కి మంచిగా ఉండడం కోసం మేము ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇస్తాము. అండ్ ప్రాజెక్ట్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ప్రాజెక్ట్స్ కూడా మీరు చేస్తారు, కంప్లీట్ అవుతాయి అవి కూడా. తర్వాత సర్టిఫికేషన్స్ కూడా మీకు వస్తుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం కెరీర్ గైడెన్స్, రెజ్యూమే బిల్డింగ్, ప్లేస్మెంట్ అసిస్టెన్సీ, ఎవ్రీథింగ్ కూడా మీకు అందుబాటులో ఉంటాయన్నమాట. సో అండ్ సిలబస్ విషయానికి వచ్చేస్తే అసలు ఏమేమి ఉంటుంది ఫుల్ స్టాక్ పైథాన్లో మీరు తెలుసుకోవాలి. అండ్ ముందే తెలుసుకొని జాయిన్ అవ్వడానికి అయితే నేనైతే కామెంట్ సెక్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి ఇచ్చానమాట. ఒక్కసారి చెక్ చేసేయండి. అండ్ మీకు ఇన్ కేస్ అవి అంతా తెలుసుకున్న తర్వాత మీ క్వెరీస్ ఎవ్రీథింగ్ కూడా లైక్ క్లియర్ అప్ అయ్యాక మీకు జాయిన్ అవ్వాలి అనిపిస్తే వెంటనే జాయిన్ అయిపోండి. అండ్ మీకు ఈ ప్రాసెస్లో ఒక డెమో కూడా మీకు పంపడం జరుగుతుంది. సో ఆ డెమో మీకు నచ్చితేనే, అర్థమవుతుంది ఎస్ అనుకుంటే మీరైతే హ్యాపీగా జాయిన్ అయిపోండి. దట్స్ ఇట్ అండి. ఇప్పుడైతే మనము టాపిక్లోకి వెళ్ళిపోదాం. అదేంటి అంటే, లైక్ నేను ఇంతకుముందుగా చెప్పినట్టుగా ఇంటర్వ్యూ క్వశ్చన్ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నామని అన్నాను కదా. హౌ డు యూ కీప్ అప్ విత్ ఇండస్ట్రీ ట్రెండ్స్ అండ్ డెవలప్మెంట్స్? దీనికి ఆన్సర్ ఎలా చేయాలి అంటే, వాళ్ళు ఏమడుగుతున్నారంటే ఇండస్ట్రీ ట్రెండ్స్ ఇంకా డెవలప్మెంట్ ఇవన్నీ మీరు లైక్ ఇవన్నీ కూడా మనం అచీవ్ చేయాలంటే మీరు ఏం చేస్తారు, అసలు ఏంటి అనేసి అడుగుతున్నారు. సో మీరైతే ముందుగా మీ ప్రొఫెషనల్ గ్రోత్కి అయితే ఒక కమిట్మెంట్ ఉంది అన్నట్టయితే ఆన్సర్ మనమైతే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఫస్ట్గా అయితే లైక్ మనము సోషల్ మీడియాలో లేకపోతే ఇండస్ట్రీ పబ్లికేషన్స్లో, న్యూస్ లెటర్ అండ్ బ్లాగ్స్లో మీరు యాక్టివ్గా ఉన్నారు. అప్ టు డేట్ నాకు ఎవ్రీథింగ్ నేను తెలుసుకుంటూనే ఉంటాను నా ప్రొఫెషనల్ గ్రోత్ కోసం. కాబట్టి నేను కరెంట్గా ఉన్న ట్రెండ్స్ ఏంటి, డెవలప్మెంట్స్ ఏంటి అనేసి మొత్తం కూడా చూస్తూనే ఉంటాను అనేసి చెప్పాల్సి ఉంటుందన్నమాట. సెకండ్ థింగ్ వచ్చేసి, మీరు ఇప్పుడు కరెంట్గా ఉన్న ట్రెండ్స్, డెవలప్మెంట్స్ అసలు ఏంటి ప్రొఫెషనల్ గ్రోత్లో అని మీరు తెలుసుకోవడానికి మీరు కాన్ఫరెన్స్ అటెండ్ అవుతుంటారు అండ్ వెబినార్స్ అటెండ్ అవుతుంటారు. మీకు ఒక నెట్వర్క్ అనేది ఉంది. సో అది ఈజీ అవుతుంది అనేసి కూడా మీరు కన్వే చేయొచ్చు అనమాట. దాని తర్వాత మీరు కొన్ని ఇప్పుడు ప్రజెంట్ టెక్నాలజీస్ డెవలప్మెంట్స్ కోసం, ట్రెండ్స్ కోసం నేను దానికి సంబంధించిన ఆన్లైన్ కోర్సెస్ అండ్ సర్టిఫికేషన్స్ కూడా చేశానని కూడా చెప్పొచ్చు. దాని తర్వాత మీరు ఇప్పుడు ప్రజెంట్గా ఇప్పుడైతే మనం ఐటీ సెక్టార్లో ఉన్నామనుకోండి, ఐటీ ఇంటర్వ్యూకి వచ్చామనుకోండి, దానికి సంబంధించిన ఏదన్నా పాడ్కాస్ట్ వీడియోస్ అలాంటివి నేను రెగ్యులర్గా ఫాలో అవుతాను అనేసి చెప్పడం కూడా, ఓకే వీళ్ళకి ప్రజెంట్ ఏమేమి అవుతుందో మొత్తం కూడా తెలుసు అన్న ఒపీనియన్కి వస్తారు. సో ఇలా మనము ఇవన్నీ కూడా బిల్డ్ చేసి చెప్పాలన్నమాట మీకు. లేకపోతే లింక్డ్ఇన్లో ఇలాంటి సోషల్ మీడియా నెట్వర్క్స్లో మీరు యాక్టివ్గా ఉంటారని, సంథింగ్ ప్రొఫెషనల్ ఒక గ్రూప్లో మీరు ఒక మెంబర్ అనేసి, అంటే మీరు మరీ ఇవన్నీ చేయకుండా కూడా మీరు అక్కడ ఇవన్నీ ఆన్సర్ చేస్తే వెంటనే దొరికిపోతారు. కాబట్టి లైక్ ప్రజెంట్గా ఏం కరెంట్గా టెక్నాలజీస్ ట్రెండ్స్ నడుస్తున్నాయో ఇవన్నీ ఒక జాబ్కి వెళ్ళే ముందు బేసిక్గా తెలుసుకోవాల్సిన విషయాలు. కాబట్టి మీరైతే లైక్ మీకు టైం దొరికినప్పుడు ఫ్రీ టైమ్స్లో మీరు జస్ట్ లైక్ వీడియోస్ అన్నా ఇంకేదన్నా చూస్తూ ఉండడం బెటర్. ఎందుకంటే వాళ్ళ కంపెనీకి వచ్చే వాళ్ళు మొత్తం ఒక
అజెండాతో లేకపోతే ఒక ఫ్యూచర్ గోల్స్తో రావాలి అనేసి అనుకుంటారు. లేజీగా ఓకే ఏమవుతుందో తెలియకుండా ఇలాంటి పర్సన్ అయితే, యాక్టివ్గా లేని పర్సన్స్ని అయితే తీసుకోరు కదా, అందుకోసం ఈ క్వశ్చన్ అడుగుతారనమాట. సో ప్రజెంట్గా అసలు ఏమేముంది అని కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అసలు కరెంట్ టెక్నాలజీ డెవలప్మెంట్ అసలు ఎలా అవుతుందో తెలుసా మీకు, కొంచెం మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పగలరా, ఇలా అడుగుతుంటారనమాట. సో మీరైతే మీ ఐటీ లైక్ ఈ లాంగ్వేజెస్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఎంత నేర్చుకున్నా కూడా ఓకే నేర్చుకున్నారు, దానివల్ల జాబ్ వస్తుంది, ఫైన్. కాకపోతే ఈ హెచ్ఆర్ రౌండ్కి సంబంధించి ఇలాంటి చిన్న చిన్న కాన్సెప్ట్స్ జస్ట్ లైక్ ఫ్రీ టైంలో వీడియోస్ అవి చూస్తూ ఉన్నా, లేకపోతే లింక్డ్ఇన్లో ఇలా స్క్రోల్ చేస్తూ ఉన్నా మీకు అర్థమైపోతుంది. సో కొంచెం యాక్టివ్గా ఉండడానికి ట్రై చేయండి. అంత కష్టపడి అన్నీ నేర్చుకుని ఇక్కడ చిన్న విషయాల్లో లైక్ బ్యాక్ స్టెప్ అవ్వడం కూడా కరెక్ట్ కాదు కదా. అండ్ నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఆన్సర్ ఇస్తాను చూడండి. ఐ యాక్టివ్లీ ఫాలో సెవెరల్ ఇండస్ట్రీ బ్లాగ్స్ అండ్ న్యూస్ లెటర్స్ సచ్ హ్యాస్ అనేసి మీరు ఏదైనా ఉంటే అది మెన్షన్ చేయొచ్చు. టు స్టే అప్డేటెడ్ ఆన్ ద లేటెస్ట్ ట్రెండ్స్. ఐ ఆల్సో మేక్ ఇట్ ఎ పాయింట్ టు అటెండ్ వెబినార్స్ అండ్ virtual conferences whenever possible. I additionally am a member of a professional group on LinkedIn where I can engage in discussions with the other professionals to exchange ideas. Lastly, I regularly take online courses of refine my skills and ensure I am up to date with new tools and methodologies. ఇలా అయితే మనం చెప్పాల్సి ఉంటుందన్నమాట. ఓకే, ఈ క్వశ్చన్కి మీకు ఒక ఐడియా వచ్చిందనేసి నేను అనుకుంటున్నాను. అండ్ నేను చెప్పిన ఎగ్జాంపుల్ కొంచెం వేటి గురించి ఎలా చెప్పాలి అనేసి లైక్ ఈ నేను చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా మీకు యూస్ఫుల్ అనేసి నేను అనుకుంటున్నాను. ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇంటర్వ్యూలో అంటే బేసిక్గా లైక్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అవి కూడా అడుగుతారు. అలాంగ్ విత్ దట్ ఇవి కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి జస్ట్ మెయిన్ బేసిక్ క్వశ్చన్ కాకుండా ఇలాంటి లైక్ డెప్త్ ఉన్నవి కూడా లైక్ తెలుసుకుంటే కొంచెం క్లియర్గా ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే ఇవన్నీ మనం తెలుసుకుని వెళ్తే తెలియకుండా వెళ్తే కనుక ఇన్ కేస్ ఆ క్వశ్చన్ని అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. లైక్ ఇది బేసిక్గా చిన్న క్వశ్చనే, కాకపోతే ఇప్పుడు ఏం చెప్పాలి అసలు ఏంటి క్వశ్చన్ అనేసి ఒక క్వశ్చన్ మార్క్ మనలో రావద్దు. ఇలాంటి వీడియోస్ చూసి మనము అవేర్నెస్ పెంచుకోవడం వల్ల అక్కడ చాలా అంటే చాలా ఈజీగా అవుతుంది. అర్థమైంది కదా. అండ్ అలాగే మీకు 50+ ఐటీ కోర్సెస్ ఫ్రీగా నేర్చుకోవాలి అన్నా కూడా, లేదంటే ఐటీ గురించి టోటల్ అవేర్నెస్ రావాలి అన్నా కూడా, ఎట్ ద సేమ్ టైం మీకు డైలీ జాబ్ అప్డేట్స్ రావాలి అన్నా కూడా మీరైతే మన పైథాన్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసేసేయండి. దట్స్ ఇట్ అండి. స్టే ట్యూన్ ఫర్ ఫర్దర్ వీడియోస్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ పైథాన్ లైఫ్. థ్యాంక్ యూ.